హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఎంబ్రాయిడరీ బ్లౌజ్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. నేనైతే ఇలాగే చేసుకుంటాను. చూడండి, ఇప్పుడైతే స్లీవ్స్ డ్రా చేసుకుంటున్నాను. ఫస్ట్ 2 లైన్స్ వేసుకుంటున్నాను. ఒకటి వర్క్ ఎక్కడ రావాలో అక్కడ ఒక లైన్ అండ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లైన్, స్టిచ్చెస్ కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లైన్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వచ్చి స్లీవ్ మధ్యలోకి, క్లాత్ మధ్యలోకి 2 పార్ట్స్ చేసి అటువైపు ఒక స్లీవ్, ఇటువైపు ఒక స్లీవ్ తీసుకుంటున్నాను. చూడండి, స్లీవ్ లూజ్ వచ్చి 6 ఇంచెస్ ఇది. సో 10 ఇంచ్ స్లీవ్ లెంత్. ఓన్లీ మధ్యలో ఒక ఫ్లవర్ వస్తుంది, సింపుల్ డిజైన్. అందుకే నేను నార్మల్గా అట్లా మెజర్మెంట్ లేకుండానే డ్రా చేస్తున్నాను. ఫుల్ హెవీ వర్క్ అంటే మెజర్మెంట్ కావాలి నీట్గా. మనకి ఇదేం అవసరం లేదు. మధ్యలో ఒక బుట్ట, పెద్ద బుట్ట వస్తుంది, మళ్ళీ చిన్న చిన్న బుట్టాస్ వస్తాయి. చూడండి, 2 స్లీవ్స్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ నెక్ మార్క్ చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ పేపర్ కట్ చేసి పెట్టుకున్నాను. సో అది ఇట్లా నీట్గా ప్లేస్ చేసుకొని డ్రా చేసుకుంటున్నాను. ఫస్ట్ బ్యాక్ పీస్ డ్రా చేసుకుంటాను. నాకు ఇదే ఈజీ అనిపిస్తుందండి, అందుకని. ఇంకొకటి నెక్ అంత కరెక్ట్గా వస్తుంది. మనము యాక్చువల్లీ బ్లౌజ్ కట్ చేసినప్పుడు కూడా ఈ మార్కింగ్స్ యూజ్ అవుతాయి అన్నమాట. మార్కింగ్ అలాగే ఉంటుంది, పోదు. కొంచెం జాగ్రత్తగా మార్క్ చేసుకోవాలి. క్లాత్ అటు ఇటు కదులుకోకుండా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకోవాలి క్లాత్ని. చూడండి నీట్గా. నేనైతే దీనికి లీఫ్ షేప్ ఇచ్చాను, దానికి వర్క్ వస్తుందన్నమాట. ఫస్ట్ బ్యాక్ డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఆపోజిట్లో ఫ్రంట్ మార్క్ చేస్తాను. నేనైతే ఇలాగే మార్క్ చేసుకుంటానండి. ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకుంటారు. కింద 1/2 ఇంచు స్టిచ్చింగ్ కోసం ఇలా లైన్ వేస్తున్నాను. ఇదంతా మనకి ఎక్స్ట్రా ఖర్చు అవసరం లేదు అక్కడ వరకు. సో అందుకు అక్కడ ఒక లైన్ వేసేస్తున్నాను. సో మనకి ఎక్కడ వరకు కావాలి అంతవరకు మార్క్ చేస్తే చాలు. ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్, దాన్ని ఆపోజిట్లో పెడుతున్నాను బ్యాక్కి. ఇంక మనకు ఒక సైడ్ చాలు, ఒక సైడే వర్క్ వేయించుకుంటాం కాబట్టి. చూడండి, నీట్గా వస్తుంది. అయిపోయిందండి మార్కింగ్. ఇప్పుడు వర్క్ అయితే పంపిస్తాను. చూడండి, వర్క్ చేసుకొని తీసుకొచ్చేసాను ఆల్రెడీ. ఇలా వచ్చింది చూడండి, నీట్గా వచ్చింది మనకు. ఇది స్టిచ్చింగ్ అయ్యాక కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి, రెడీ అయిపోయింది బ్లౌజ్. ఇలా నీట్గా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, చాలా నీట్గా వచ్చింది బ్లౌజ్ కూడా మనకి. థ్యాంక్ యూ.